హాయ్ హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్న వ్లాగ్ అండి. నిన్న నైట్ పడుకునేటప్పుడు పెసరట్లు వేద్దాము అనేసి పెసలైతే నానబెట్టాను. ఈ రోజు నుంచి మా షాను మనుకి స్కూల్స్ అయితే హాలిడేస్ ఇచ్చారండి, వింటర్ హాలిడేస్. మళ్ళీ న్యూ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత జనవరి 2 నుంచి వాళ్ళకి స్కూల్ అయితే ఉంటుంది. ఇంకా పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి నేనైతే నిద్ర లేసేసరికి 7:20 అయిపోయిందండి. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ అవి చేసేసుకుని వంటగదిలోకి అయితే వచ్చేసాను, జడది వేసుకుని. ఇంకా పెసలు నిన్న నైట్ నానబెట్టాను కదండి, సో వాటిని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను అనుకో, కొంచెం సేపు అది పులుస్తుంది అన్నట్టుగా రుబ్బేస్తున్నాను అనమాట. అంటే వీళ్ళంతా టిఫిన్ తినేసరికి 9-9:30 అవుతుంది. నేను 7:30కే దాన్ని అయితే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. అత్తయ్య గారు అయితే గ్రైండర్ అయ్యపోయావా, ఎక్కువ పిండి అయ్యేది అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ గ్రైండర్ తీసి దాన్ని కడిగి పెద్ద పని కదా ఎందుకులే అనేసి ఇంకా నేను మిక్సీ అయితే పెట్టేశానండి. అయినా ఎప్పుడు పెసరపిండి ఎప్పుడు మిక్సీయే పడుతున్నాను. సో ఇది మొత్తం నేను ఒక పెద్ద గ్లాసు పెసలు అయితే తీసుకున్నానండి. దానికి ఒక గుప్పుడు బియ్యము, కొంచెము దాన్ని ఏమంటారు, కందిపప్పు కాదు మినపప్పు, కొంచెం మెంతులు అయితే వేసి నానబెట్టాను అనమాట. ఇది చక్కగా అయిపోయింది. దీన్ని అయితే ఇంకా మిక్సీ పట్టేసి నేను మా షాను కలిసి వాకింగ్కి అయితే వచ్చామండి 8 o'clockకి. సో ఇక్కడ నేను మా షాను కలిసి ఒక 3 రౌండ్స్ వాకింగ్ అయితే చేశాము. ఈ వాకింగ్ చేస్తున్నంతసేపు నేను మా షాను కలిసి ఇంగ్లీష్లో చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నామండి. నా షాను నాకు ఈరోజు చాలా మంచి కంపెనీ అయ్యింది. ఎందుకంటే రోజు నాకు నేనే మనసులో సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇంగ్లీష్లోని. అంటే ఇలాగా నాకు దొరికిన మంచి ఫ్రీ టైం అనమాట ఇది. ఇంగ్లీష్లో ఆలోచనలు బోల్డ్ వస్తూ ఉండేవి, లేదా ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాని గురించి ఇంగ్లీష్లో డిస్కషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అయితే నాకు నేను పైకి మాట్లాడుకుంటూ పిచ్చిదాన్ని అన్నట్టు ఎవరైనా చూస్తారని భయపడుతూ ఉండేదాన్ని. ఇయర్ ఫోన్స్ ఏమైనా పెట్టుకుంటే బెస్ట్ అండి, కానీ నా దగ్గర చిన్న చిన్న ఇయర్ ఫోన్స్ ఏమీ లేవు. అదే అంటే వైర్లెస్వి లేవన్నమాట. సో ఇంక ఈరోజు మా షానుని తీసుకెళ్ళాను కదండి. నేను మా షాను ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని గురించి ర్యాండమ్గా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వెళ్ళాము. నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట, మా షాను ఎంతైతే ఇంగ్లీష్ మాట్లాడుతుందో నేను మా షానుకి ఈక్వల్గానే మాట్లాడుతున్నానేమో అని అనిపిస్తుంది అండి. అదేమో చిన్నపిల్ల, నేను ఇంత ఉన్నాను, ఇప్పుడు దాని ఏజ్కి తగ్గంత మాట్లాడుతున్నాను అంతే. నేను చాలా ఇంప్రూవ్ అవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇద్దరము వాకింగ్ చేసేసుకున్నాక ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు మొత్తం అన్ని ఎక్సర్సైజెస్ చేయలేకపోయాను. ఎందుకు అంటే ఇంట్లో మావయ్య అత్తయ్య ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళకి లేట్ అవుతుంది టిఫిన్ అనేసి నేను జస్ట్ 2-3 బేసిక్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేశానండి. 3 రౌండ్సే వేసాను వాకింగ్ కూడా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఆకలిస్తుందేమో, త్వరగా వెళ్ళి టిఫిన్ పెట్టాలి అనేసి ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకైతే ఇంకోండి నేను టిఫిన్ కోసం అయితే పెసరట్లు వేస్తున్నాను కదా, అత్తయ్య గారు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి వెయ్యి బాగుంటుంది అని అడిగారు. సో వాళ్ళ కోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కట్ చేసి దాంట్లోకి కొంచెం జీలకర్ర అయితే కలిపేసి ఇంకా పెసరట్లు అయితే వేస్తున్నానండి. నిన్నటిది ఇడ్లీ పిండి కూడా కొంచెం అయితే ఉండిపోయింది. సో అత్తయ్య గారేమో దాంట్లోకి ఇడ్లీలు అయితే వేశారు. అది రేకైతే ఒక్కటే వచ్చింది, 7 ఇడ్లీలు అయితే వచ్చాయండి. దాన్ని అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశారనమాట. ఇంకా పెసరట్లు అయితే వేస్తున్నానండి. నేను ఎప్పుడు ఏ దోశ వేసినా పెసరట్టు వేసినా యూజువల్గా ఫస్ట్ది బాగా రాదు అని చెప్తాను కదండి, కానీ ఏంటో పెసరట్లు ఈ మధ్యలో ఫస్ట్ నుంచే చాలా బాగా వస్తున్నాయి అనమాట. ఎక్కడ బ్రేక్ అయిపోవడం కానీ లేకపోతే అట్ల పేనం కంటుకుపోవడం ఇలా ఏమీ జరగట్లేదు. ఈరోజు ఫస్ట్ పెసరట్టు నుంచే చాలా బాగా వచ్చింది. కానీ నాకు భయం వేసి ఫస్ట్ వేస్తున్నాను కదా పెసరట్టు అనేసి కొంచెం దలసరిగా అయితే వేసాను, కానీ తర్వాత నుంచి వచ్చిన పెసరట్లన్నీ బాగా వచ్చాయి. అయితే ఉప్పు మాత్రం తక్కువ వేసానండి, ఎందుకంటే మావయ్య గారు తింటారు కదా అన్నట్టుగా తక్కువ వేసాను. ఆయనకి వేసేసాక మాకు వేసుకోవాల్సింది నేను మర్చిపోయాను అనమాట. ఉప్పు లేక అబ్బా ఇంత చప్పగా ఉంది ఏంటి అని అనిపించింది. బట్ ఇంకా ఎలా అయినా ఉప్పు అవాయిడ్ చేయడం మంచిదే కదా అన్నట్టు ఇంకా అలా అయితే తినేసామన్నమాట. ఇంకా పెసరట్లోకి చట్నీ కావాలి కదండి, చట్నీ అయితే ఏమీ చేయలేదు. ఎందుకంటే నిన్న రాత్రి అత్తయ్య గారు మావయ్య గారికి అనేసి కొత్తిమీర పచ్చడి అయితే చేశారనమాట. అది చట్నీ అన్నంలోకి ప్లస్ ఇలాగా చపాతీ అంటే ఇడ్లీలోకి పెసరట్లోకి నంచుకునేలాగా చేశారనమాట. సో ఇంకా ఆ కొత్తిమీర పచ్చడి అయితే ఉండిపోయిందండి. ఇంకా అది వేసుకుని తినేస్తాము అని అన్నారు. సో అందుకనేసి ఇంకా వేరుశనగ గుళ్ళు అవి ఏమీ వేపించలేదనమాట. సో ఇంకోండి మావయ్య గారికి అయితే టిఫిన్ అయితే ఇచ్చేసాను. ఇంకా క్విక్గా మావయ్య గారికి వేసేసిన తర్వాత అత్తయ్య గారికి, తర్వాత షానుకి, నాకు వేసుకుని మను అయితే మాత్రం ఇడ్లీ తింటాను ఉంది. సో దానికైతే ఇడ్లీ అయితే తినిపించేసాను అనమాట. సో అలాగా మార్నింగ్ అయితే టిఫిన్లు హడావిడైతే కంప్లీట్ అయ్యిందండి.
ఇంకా నిన్న నైట్ పడుకునేటప్పుడే నేను మొత్తం అంతా ఎడిటింగ్ పూర్తి చేసుకుని పడుకున్నాను. అంటే వ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదు. అందుకనేసి నిన్న నేను లైవ్కి అయితే వచ్చానండి, వ్లాగ్ ఏమీ లేదు అనేసి. కానీ ఫోన్ ఖాళీ ఉండట్లేదు అనేసి నిన్న నైట్ మొత్తం ఒక 13 షార్ట్లు ఉన్నాయన్నమాట, మినీ వ్లాగ్స్. అవన్నీ ఎడిట్ చేసుకుని మిగతా డేటా అంతటిని డిలీట్ అయితే చేసేసాను. ఇంకైతే ఇంకోండి నేను వంట అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు నేను ఎర్ర కందిపప్పుతో పాలకూర వేసి వండుతున్నాను. మనం మీకు చెప్పాను కదండి, డీమార్ట్కి వెళ్ళిన రోజు వస్తూ పాలకూర అయితే తీసుకున్నాను అని. అది ఎక్కువ అయిపోయింది అనమాట. కొంచెము పాలకూర ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇందాక కనిపించింది అనమాట. అది ఎంతో లేదు, ఆకుకూర సరిపోదు అనేసి మెంతికూర కొనుక్కుని తెచ్చుకున్నామండి మన సంత నుంచి. సో పాలకూర, మెంతికూర, టమాటా కొంచెం అయితే వేసుకుని ఇంకా దాంట్లోకి కొంచెము చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి పైన అయితే వాటర్ వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. ఈరోజు నేను చేసిన వంటలన్నీ చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ ఈరోజు నాకు ఎడిటింగ్ హడావిడి లేకపోవడము, నేను పనంతా చాలా ప్రశాంతంగా తాయితీగా అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వండాను ఈరోజు. ఇంకా స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగి పెట్టేశానండి. మరో పక్కనేమో పప్పు పెట్టాను, అది విజిల్స్ రావడానికి టైం పడుతుంది. ఈ లోపల కొన్ని గిన్నెలు ఉన్నాయండి, వాటిని అయితే నేను క్విక్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈ రోజైతే మాత్రం నాకు రోజు మొత్తం చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది అండి. ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు పూర్తి చేసేయడము, రోజంతా ఖాళీగా ఉంది అన్న ఫీల్ అయితే వచ్చింది. పోనీ అలా ఖాళీగా ఉన్నాను కదా, ఆ డేని ఏమన్నా ప్రొడక్టివ్గా ఉపయోగించుకోవచ్చు కదండి. కానీ నేను చాలా టైం అయితే వేస్ట్ చేశాను. ఇప్పుడు నాకు డేట్ అనమాట, ఆ టైం దగ్గరికి వచ్చేసింది. సో అందుకో ఏంటో ఫుల్ మూడ్ స్వింగ్స్ అయితే వస్తున్నాయి. అప్పుడే కోపం, అప్పుడే చిరాకు, ఇలా అయితే ఉంది. దానికి తోడు మా హస్బెండ్ నా దగ్గర లేరు అనుకోండి, ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా వస్తుంది అనమాట. సో ఇంకా అలాగే ఈ రోజంతా చాలా టైం వేస్ట్ చేశాను. ఎడిటింగ్ పని లేక చాలా ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. వంట పని కూడా పొద్దునకి సాయంత్రానికి ఒకేసారి పని అయిపోయిందేమో, ఇంకా రోజంతా ఖాళీగా ఉన్నట్టుంది. కానీ ఖాళీగా ఉన్న డేని కూడా నేను సద్వినియోగం చేసుకోలేదు. అలా టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేనప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది అండి నా మీదే నాకే. ఒక బుక్ తీసి చదవట్లేదు, లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ చేద్దామంటే అది చేయబుద్ధి కావట్లేదు. ఒక్కరోజు అలానే ఉంటుంది. పోనీ చక్కగా ఏమన్నా సినిమాలు పెట్టుకొని చూద్దాము అంటే ఇంకా మావయ్య గారు సినిమాలు అవి చూస్తున్నారు అనమాట, పాత సినిమాలు, లేకపోతే ఇప్పుడు ఉమెన్స్ మ్యాచ్ అయితే వస్తుంది కదండి, ఇంకా అలా అయితే చూస్తున్నారు. సో అది కూడా ఇంకా ఆయన కూడా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇంకా నేను అలాగా ఏంటో పిచ్చిగా టైం స్పెండ్ చేశాను. అలా వేస్ట్ అయింది ఈరోజు. సో ఇంక ఇదిగోండి గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఇందాక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి, దాన్ని అయితే వార్చాలి. అన్నం అయితే వార్చేసానండి. ఇంకా పప్పు కూడా స్టవ్ మీద పెట్టాను కదా, అది కూడా 2 విజిల్స్ అయితే వచ్చింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఈ రోజైతే నేను దొండకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నానండి. సో అందుకనేసి దొండకాయ ఫ్రై కోసము స్టవ్ మీద అయితే కడాయి అయితే పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు అయితే వేసుకుని ఫస్ట్ అయితే వాటిని వేపిస్తున్నాను. నేను మీకు తెలుసు కదండి, మాకు పప్పులు క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది, మెత్తగా అయిపోతే ఇష్టం ఉండదు. సో అందుకనేసి నేను ఏం చేస్తున్నానంటే పచ్చెనపప్పు, మినపప్పుని వేగించేసి దాన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకా మావయ్య గారు పాలకూర, టమాటా ఇవి తినకూడదు కదండి. సో అందుకనేసి మావయ్య గారికి మళ్ళీ ప్రోటీను అందదు, ప్లస్ కొంచెము తిన్నట్టు ఉండాలి కదా అనేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఎగ్స్ని కూడా ఫ్రై అయితే చేస్తానండి. ఇంక ఇదిగోండి పచ్చెనపప్పు, మినపప్పును అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మిగతా ఆయిల్లోకి మిగతా కూర అంతా తాలింపు అయితే వేసేస్తాను. మా వారైతే వెల్లుల్లిపాయలు తీసుకొచ్చారండి. అవి భలే ఉన్నాయి, పెద్ద మొగ్గల్లా ఉన్నాయన్నమాట. నాకు అలా వెల్లుల్లిపాయలు అలా ఉంటే ఎంత నచ్చుతుందో అని. నాకు కూరల్లో వేసిన వెల్లుల్లిపాయలు తినడం నాకు మా షానుకి చాలా ఇష్టమండి. ఇంకా దీంట్లోకి పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసి అవి వేగించేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను దొండకాయ ముక్కలు అయితే వేసాను. నేను దొండకాయలు ఎప్పుడు 4 ముక్కల కింద కోసి చిన్న ముక్కలు అయితే కోస్తానండి. మా అత్తయ్యని కొంచెం దొండకాయలు కోసి పెట్టండి అత్తయ్య అంటే ఇలా రౌండ్స్ కింద కోసారు. నాకు ఫస్ట్ అయితే చాలా బాధ వచ్చేసింది. మా అత్తయ్య గారిని ఏ కూరగాయలు కోయమన్నా పెద్దగా లావు ముక్కలు కోసేస్తున్నారన్నమాట కత్తిపీటతోటి. అయ్యో నేనైనా కోసుకున్నాను కాదు, ఇప్పుడు ఇది మగ్గడానికి ఎంత టైం పట్టేస్తుందో, టైం 12 అయిపోయింది అనేసి చాలా అయితే కంగారు పడ్డానమాట. బట్ తాయితీగా ఎలా అయితే దాన్ని అయితే వండేసానండి. ఇంకా దాంట్లోకి అయితే నేను పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ సాల్ట్ అయితే వేయలేదు రండి, మావయ్య గారు ఎలాగో సాల్ట్ అవాయిడ్ చేయాలి కదా, సో అందుకనేసి తక్కువనే వేసాను. మాకు
కావాలంటే తర్వాత కలుపుకుంటున్నాం అనమాట. సో కూర అయితే స్టవ్ మీద పెట్టాను, మరో పక్కన ఎగ్స్ కూడా స్టవ్ మీద పెట్టానండి. ఇవి 2 అవ్వడానికి టైం పడుతుంది. ఇందాక నేను వెల్లుల్లిపాయ తొక్కలైతే తీసుకున్నానండి. ఆ తొక్కలన్నిటిని కౌంటర్ టాప్ మీద నుంచి తుడిచేసి నేల మీద అయితే వేసేసానమాట. ఇంకా దీన్నంతటిని నీట్‌గా అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఇల్లు ఆల్రెడీ అత్తయ్య గారు మార్నింగ్ అయితే క్లీన్ చేసేసారు. కానీ ఇప్పుడు వెల్లుల్లిపాయ అంతా ఒలిచాను కదండీ! చిరాకుగా అయిపోయిందనేసి ఇంకా హాలును, ఈ కిచెన్ మొత్తాన్ని నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మావయ్య గారికి షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే నిన్న వీడియోకి చాలామంది కామెంట్స్ పెట్టారండి. భవానీ చపాతీ తిన్నా, అన్నం తిన్నా 2 ఒకటే, 2 షుగర్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎర్రనోక ఉప్మా తిన్నా కూడా వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి అని ఇలాగ చాలామంది కామెంట్ పెట్టారండి. అవునండి, మీరు చెప్పినవి నిజమే. కాకపోతే మరి మా మావయ్యకి కూడా ఉండాలి కదా, ఇవి తినాలి ఇవి తినకూడదు అనేసి. మావయ్యకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇవి అలవాటు అయిపోయినాయి కదండి, కొత్తవి తినలేకపోతున్నారు. మావయ్య ఏమంటున్నారు ఏంటంటే, నోరు కట్టుకుని ఎంతకాలం ఉంటామమ్మా, తినాలి అనుకున్నవన్నీ తినేస్తాను, ఎంతకాలం ఉంటే ఏంట్లే అని అంటున్నారన్నమాట. సో ఇంకా ఆయన చెప్తున్నా ఆయన అలా అంటున్నారండి. ఇంకా అందుకనేసి ఇవే తింటున్నారు. కానీ ఇవి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటానులే, నాకు ఇంకా ఆకలి ఉండగానే మానేస్తున్నాను అనేసి చెప్తున్నారన్నమాట. ఇంక నేను ఏం మాట్లాడలేకపోతున్నానండి. ఇంకా రేపు మళ్ళీ మావిని తీసుకుని బ్లడ్ టెస్ట్లకి అయితే వెళ్తారు మా హస్బెండ్. అప్పుడు డాక్టర్ చేత చెప్పించాలి ఏవి తినాలి ఏవి తినకూడదు, స్ట్రిక్ట్గా డాక్టర్ చేత చెప్పించాలి. మరి అప్పుడు మావి గారు ఏమన్నా చేంజ్ అవుతారేమో చూడాలి. ఇంక ఇదిగోండి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. ఈ లోపల పప్పు అయితే ఉప్పు, పసుపు ఇవన్నీ అయితే వేసుకుని మిక్స్ చేసుకుని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు అయితే మరగనిస్తున్నానండి. ఇది కూడా మరిగిపోయింది. ఇంకా దీన్ని అయితే తీసేసి పక్కనైతే పెట్టేసి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. నిజంగా అసలు మీరు నమ్మరు కానండి, రోజు కూరలు తక్కువ ఉప్పుతోనే వండాను కానీ చాలా లైట్ ఫుడ్, చాలా టేస్టీగా ఎంత బాగుందని. మావయ్య గారు అయితే దొండకాయ ఫ్రై చాలా బాగా పెట్టావు అని అన్నారనమాట. నాకు భలే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందండి. మా అత్తయ్య మావయ్యకి నేను చేసిన వంటలు నచ్చి కడుపు నిండా ఇష్టంగా తిన్నప్పుడు అమ్మ నేను మాత్రం వంటలు బాగానే చేస్తున్నాను అన్న ఫీల్ భలే హ్యాపీనెస్ని అయితే ఇస్తుంది. పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా దొండకాయ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఇంకా పక్కన గ్యాస్ స్టవ్ అయితే ఖాళీ అయింది కదా, సో నేను దాని మీద ఎగ్స్ అయితే పెట్టేసి బాయిల్ చేస్తాను. ఈరోజు మంగళవారం కదండి, మా అత్తయ్య గారు ఏంటంటే నాన్ వెజ్ అన్ని డేస్ తినరు అని చెప్పేసి నేను 3 గుడ్లు అయితే వేసాను అనమాట. ఇంకొక ఉన్నాయి 4 or 5 ఉన్నాయి, అవి రేపటి కూరకి అందరికీ సరిపోతాయి కదా అన్నట్టు ఇంకా అవి ఉంచేసాను అనమాట. అయితే మా అత్తయ్య గారు మంగళవారం కూడా తింటారంట, నాకు ఆ విషయం తెలియదు. ఆ తర్వాత మావి గారికి వేసిన ఎగ్ మా అత్తయ్య గారికి వేస్తే అయ్యో అలా ఎందుకు, ఇక్కడ ఉంది కదా ఎగ్ అనేసి ఇంకా మా అత్తయ్యకి అయితే వేసాను అనమాట. నేను ఏమనుకున్నానంటే మా అత్తయ్య మామూలుగా చెప్తారు సోమవారం తిన్ను నేను, మంగళవారం తిన్నని, మళ్ళీ బుధవారం చికెన్ అవి వండుకుని తింటారు, మళ్ళీ గురువారం తినరు, శుక్రవారం తినరు, శనివారం అస్సలే తినరండి, ఆదివారం తింటారు. సో నేను అలా అనుకుని మా అత్తయ్యకి వేయలేదు, కానీ తింటారంట. ఈసారి గుర్తుపెట్టుకోవాలి నేను అది. సో ఇంకా గుడ్లు అయితే చక్కగా ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇది కూడా చాలా బాగా వచ్చిందనమాట. గుడ్లు మంచిగా వేగి చాలా బాగా వచ్చింది టేస్టీగాని. క్యూట్ సీక్రెట్లు. వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. టైం అయితే 12:45 అవుతుంది. ఇదిగోండి దొండకాయ ఫ్రై అయితే పెట్టాను కదా, దొండకాయ ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా చివరిలోని నేను స్టార్టింగ్ ఫ్రై పెట్టడానికి ముందు పప్పులు అయితే తీసి పక్కన పెట్టాను కదండి, అవన్నీ అయితే ఇందులో వేసి మిక్స్ చేసేసాను. అంతే, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. యాక్చువల్లీ మేము మొన్న సంతకి వెళ్ళినప్పుడు 1 kg తీసుకొచ్చాము, కానీ ఇది ఒక్క పూటకనేసి వండాను అనమాట. నైట్కి వేరే కూర ఏమైనా వండుదాం అనుకున్నాను కానీ ఇవే మిగిలిపోయినాయి. ఇంకా సరేలే ఇది సరిపెట్టేసుకుందాంలే, ఇంకేం వండుతామని అన్నారు అత్తయ్య. సో అందుకనేసి ఇంకా నైట్కి అయితే వంట చేయలేదు. పప్పు, దొండకాయ ఫ్రై, ఎగ్స్, సో ఇవైతే వేసుకుని ఇంక ఇప్పుడు మేము భోజనం అయితే చేసేసామండి. దొండకాయ ఇప్పుడు చాలా బాగుంది అన్నారు మావయ్య, పప్పు కూడా బాగుంది అనేసి చెప్పారు అత్తయ్య. ఇంకా అయిపోయింది భోజనం అయితే చేసేసిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏ పని చేయలేదండి, ఖాళీగా కూర్చున్నాను. లంచ్ చేయంగానే ఇమీడియట్గా గిన్నెలు ఎన్నైతే ఉన్నాయో ఆ గిన్నెలన్నింటినీ క్విక్గా క్లీన్ చేసేసుకుని కరెక్ట్గా 1:50 ఆ టైంకి అయితే నిన్న లైవ్కి వచ్చానండి. లైవ్కి చాలామంది వచ్చారు, చాలా బాగా మాట్లాడారు అనమాట. నేను ఒక 1/2 hour అలా ఉందాము లైవ్లో అనుకున్నాను కానీ 1.5 hour వరకు లైవ్లో అయితే ఉన్నానండి. చాలా మంచిగా అందరూ ఇంటరాక్ట్ అయ్యారు, చాలా బాగా మాట్లాడారు అనమాట. అండ్ చాలామంది అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ భవానీ అని చెప్పారండి. ఇంకొక
800 సబ్స్క్రైబర్స్ వస్తే మనము 6 lakhs ఫ్యామిలీ అయిపోతాము. మ్యాక్సిమం అది ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా 6 lakhs సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ ప్లస్ మా మనుతల్లి బర్త్డే 2 కలిపి అయితే చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి కేక్ కానీ చాక్లెట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమి ఇవ్వద్దు అనేసి టీచర్ స్ట్రిక్ట్గా చెప్పారు. ఎందుకంటే 29న వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదండి రవీంద్ర భారతిలోని. సో పిల్లలకి దగ్గు రంప ఏమి ఉండకూడదు అనేసి అన్నారు. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నుంచి ఖాళీగానే ఉన్నానండి. పెద్దగా అసలు చేసేసిన పని అయితే ఏమీ లేదు. లంచ్ తర్వాత క్విక్గా గిన్నెలు అయితే క్లీన్ చేసేసాను. తర్వాత అంతా ఇంకా ఖాళీగానే ఉన్నాను. సో 2 to 3 o'clock వరకు లైవ్కి అయితే వచ్చి కాసేపు లైవ్లో అయితే మాట్లాడాను కదా, ఒక 1 hour పాటు. తర్వాత అంతా ఇంక మళ్ళీ ఖాళీగానే ఉన్నాను. అసలు ఏ పని చేయలేదు, ఏమి చెయ్యాలని కూడా అనిపించట్లేదండి నాకు. ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఎప్పుడు రీస్టార్ట్ చేస్తాను ఇంగ్లీష్ వీడియోస్ అని అనిపిస్తుంది. గ్యాప్ ఇచ్చేయడము, మళ్ళీ ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఇలా చాలా చాలా డౌట్లు అయితే ఉన్నాయి. కానీ స్టార్ట్ చేయాలి. ఇంక ఇప్పుడు ఇదిగోండి టైం అయితే 6 o'clock అయిపోయింది. పిల్లలిద్దరిని తీసుకుని నేను కరాటే దగ్గరికి అయితే వెళ్తున్నాను. బైక్ మీద చాలా చల్లగా ఉంటుంది. సో అందుకనేసి స్వెటర్ అయితే వేసేసుకున్నానండి. సో ఇంకా పిల్లల్ని అయితే కరాటే దగ్గర దింపేసి ఇంగ్లీష్ వీడియోస్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది మళ్ళీ కూర్చుని అక్కడైతే ఆలోచించుకుంటాను. కుదిరితే ఒక బుక్ పెన్ ఒకటి తీసుకెళ్ళిపోయి అక్కడ రాసుకుంటూ కూర్చుంటాను. నాకు అలా బుక్ మీద రాస్తే కానీ మైండ్ క్లియర్ అవ్వదు, ఈ డౌట్స్ అన్నీ క్లారిటీ రావన్నమాట. సో అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈ రోజు అయితే మా హస్బెండ్ ఇంటికి వచ్చేస్తారులేండి. నాకు కొంచెం తను నా పక్కన ఉంటే అదొక ధైర్యంగా ఉంటుంది. సో ఇప్పుడు పిల్లల్ని అయితే కరాటే దగ్గరికి తీసుకొచ్చేస్తాను. నాకు మెయిన్ ఏంటో అదొక కంగారు భయంగా దేనికుందంటే పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, అంత సక్సెస్ఫుల్గా అవుతుందా లేదా, వాళ్ళు కొనమన్నారు కదండి, ఫస్ట్ టైం కదా, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు కొనాల్సినవి. ఈ ఐటమ్స్ అన్నీ నేను సరిగ్గా కొంటానా, నేను కొన్నవి కరెక్ట్ అంటారా కాదంటారా, ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ త్వరగా అయిపోతే బాగుండని అనిపిస్తుంది. అది అయిపోతే ఒక పెద్ద బర్డెన్ దిగిపోయినట్టుగా ఉంటుంది నాకు. పొక్కులు చూసానండి ఎలా వచ్చేస్తున్నాయో, పీరియడ్ టైంకి ఇలాగే పొక్కులు వచ్చేస్తాయి నాకు. కరాటే నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత అన్నం అయితే వండేసి మార్నింగ్ చేశాను కదండి కూరలు, ఆ కూరలు అయితే ఉన్నాయి, అవి అయితే వేసుకుని మేము డిన్నర్ అయితే తినేసాము. ఇంకా మా హస్బెండ్ వస్తారు అనేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. టైం అయితే 9 o'clock అయింది. గిన్నెలు కూడా తోమేశానండి, ఇంకేం పని లేదు. సో ఇప్పటి వరకు షూట్ చేశాను కదా, ఈ వ్లాగ్ని అయితే ఎడిట్ చేసేస్తాను. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చలేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ రొటీన్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా షూట్ చేశాను. తర్వాత అయితే అంత బాగా షూట్ చేయలేకపోయాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.